నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మరొక సంచలనమైనటువంటి పథకానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే స్త్రీ శక్తి, అంటే ఉచిత బస్సు. కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6లో అందులో ఫ్రీ బస్ అనేటువంటి ఒక స్కీమ్ను పెట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. దాన్ని శుక్రవారం నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువతలు కావచ్చు, థర్డ్ జెండర్ వాళ్ళు కావచ్చు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కొన్ని బస్సుల్లో తప్పితే, ఏ బస్సులు అంటే లగ్జరీ బస్సు, ఏసీ బస్సుల్లో తప్ప ఇంకా ఏ బస్సు ఎక్కినాను ఆధార్ కార్డు చూపించేసి ఫ్రీగా ప్రయాణం చేయవచ్చును. మీరు శ్రీకాకుళం నుంచి చిత్తూరుకు రావచ్చును, చిత్తూరు నుంచి కర్నూలుకు పోవచ్చును, కర్నూలు నుంచి విజయవాడ కూడా వెళ్ళొచ్చును. మొత్తం ఫ్రీ. సో ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6లో భాగంగా దాన్ని నెరవేర్చబోతున్నారు. దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీకి దాదాపు సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లబోతుంది. కాబట్టి ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఆ నష్టాన్ని పూడ్చడానికి ఏపీఎస్ఆర్టీసీకి దాదాపుగా 1942 కోట్ల రూపాయలు ప్రభుత్వమే చెల్లించనుంది. ఇక చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్త్రీ శక్తి శుక్రవారం నుంచి అమలు. 8458 బస్సులు సిద్ధం. ఆధారు చాలు, జీరో టికెట్. మీరు ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ అయితే ఇస్తారు, దాంట్లో జీరో ఉంటుంది. మీరు హ్యాపీగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేస్తున్నట్టు ఇదేది జిల్లా లోపల లేకపోతే డిస్టిక్ వైజ్ ప్రయాణం చేయాలి, మళ్ళా మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని వీళ్ళు పదే సాక్షి పేపర్లో అయితే రాసుకున్నారు. కానీ అది తప్పు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. గుంటూరు నుంచి ఇక్కడ కర్నూలు వరకు రావచ్చు, కడప వరకు రావచ్చు, కడపలో బస్ ఎక్కి మళ్ళా విజయవాడలో దిగచ్చును. మొత్తం ఫ్రీ అనేటువంటి స్కీమ్ అయితే శుక్రవారం నుంచి అమలు కాబోతుంది. దాని పేరే స్త్రీ శక్తి. స్త్రీ శక్తి శుక్రవారం నుంచి అమలు. సూపర్ 6 హామీల్లో మరొక హామీ అమలుకు కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మహిళలకు వచ్చే శుక్రవారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలుకు పచ్చ జెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ నెల 15న ప్రారంభించబోయే స్త్రీ శక్తి పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు పూర్తి చేసింది. సో ఏ విధంగా వీళ్ళకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలని కసరత్తు అయితే పూర్తి చేసింది. దానికి సంబంధించి నెలకు 162 కోట్ల రూపాయల భారము ఏపీఎస్ఆర్టీసీ మీద పడుతుంది. సంవత్సరానికి 1942 కోట్ల రూపాయలు పడుతుంది. ఆ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే భరించనుంది, ఏపీఎస్ఆర్టీసీకి చెల్లించనుంది. కేవలం 2 బస్సుల్లో మాత్రమే అలో లేదు. అదేంటంటే లగ్జరీ ఏసీ బస్సుల్లో మాత్రమే అలోడ్ లేదు. మిగిలిన ఏ బస్ అన్నా అంటే ఇక్కడ చూడండి, బస్సు రకము అవి ఎన్ని ఉన్నాయో కూడా చూస్తాము. పల్లె వెలుగులో ఫ్రీ, అల్ట్రా పల్లె వెలుగులో ఫ్రీ, ఎక్స్ప్రెస్లో ఫ్రీ, సిటీ ఆర్డినరీలో ఫ్రీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్లో ఫ్రీ. సో కేవలము లగ్జరీ బస్సులు, ఏసీ బస్సుల్లో మాత్రమే డబ్బులు ఇచ్చి ప్రయాణం చేయవలసి ఉంటుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎన్ని బస్సులు ఉన్నాయంటే 5851 బస్సులు ఉన్నాయి. ఎక్స్ప్రెస్లు ఎన్ని ఉన్నాయంటే 1610 బస్సులు ఉన్నాయి. సిటీ ఆర్డినరీ సర్వీసులు ఎన్ని ఉన్నాయంటే 710 ఉన్నాయి. సిటీ మెట్రో ఎక్స్ప్రెస్లు ఎన్ని ఉన్నాయంటే 287 బస్సులు ఉన్నాయి. మొత్తం మీద 8458 బస్సుల్లో ఆంధ్రప్రదేశ్లో మహిళలకు, యువతలకు, థర్డ్ జెండర్ వాళ్లకు ఫ్రీ. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఇక ప్రయాణం చేయవచ్చు. సూపర్ 6లో మరొక పథకం కూడా అమల్లోకి వచ్చేసింది. సో ఇక వైఎస్ఆర్సీపీ వల్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళాడు కదా, వీళ్ళు వడ్డీనే కట్టలేరు, ఇక పథకాలు ఏమి అమలు చేస్తారని చెప్పి ఇక మనమే రాబోతున్నాము, 2029లో మనమే గెలవబోతున్నాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతారని పగటి కలలు కన్నారు. ఆ పగటి కలలు నిజంగానే పగటి కలలుగా మిగిలిపోయాయి. ఎందుకంటే దాదాపుగా 5 హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6లో ఆ 5వ హామీ కూడా అమలు చేశారు. ఇంకొకటి ఉంది, అది కూడా అమలు చేయబోతారు. సో మొత్తానికి 8458 బస్సుల్లో అయితే మహిళలకు, యువతులకు, థర్డ్ జెండర్ ఉన్నారు కదా, వాళ్ళకి ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని శుక్రవారం నుంచి కల్పించనున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.